హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు బేబీస్కి 7+ మంత్స్ బేబీస్కి ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను అనమాట. సో అది ఎలా చేయాలి, ఏంటి, దానికి ఏమేమి కావాలి అనేది చూసేద్దాం ఇప్పుడు. సో ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఫస్ట్ ఒక కడాయి తీసుకొని కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఘీ తీసుకున్నాను అనమాట. సో ఘీ కొంచెం వేడైన తర్వాత మనం అందులో ఆల్రెడీ కట్ చేసిన పాలకూర ఉంటుంది కదా, సో చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బేబీస్కి ఫీడింగ్ చేసేటప్పుడు ఈజీ అయిపోతుంది అనమాట. సో ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను నేను వచ్చేసి పాలకూర. అండ్ ఇంకా మీ దగ్గర ఉంది అంటే లైక్ క్యారెట్ తురుముకొని కూడా వేసుకోవచ్చు అనమాట. సో నా దగ్గర ప్రజెంట్ క్యారెట్ అవైలబుల్ లేదని చెప్పేసి ఓన్లీ పాలకూరతో వేసేసి అనమాట. సో ఆల్రెడీ వేడైన ఘీలోకి పాలకూర వేసుకున్నాను అనమాట, చిన్న చిన్నగా కట్ చేసిన పాలకూర. సో ఈ పాలకూర అనేది కొంచెం బాగా మగ్గిన తర్వాత మన ఘీలో చిన్నగా అయిపోతుంది, మీకు కనిపిస్తుంది చూడండి, బాగా కుక్ అయిపోతుంది అనమాట. సో కుక్ అయిన తర్వాత సూజీ రవ్వ అని చెప్పాను కదా, తురిమిన క్యారెట్ ఉంది అంటే కూడా పాలకూర వేసిన తర్వాత మీరు క్యారెట్ కూడా వేసుకోవచ్చు, తురిమిన క్యారెట్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఓన్లీ పాలకూరనే వేసుకున్నాను కాబట్టి. సో పాలకూర కొంచెం మగ్గింది అన్న తర్వాత ఏంటిదంటే సూజీ రవ్వ అంటాం కదా మనం, అదే మనం ఏమంటుందని నాకు రెండింటికి కన్ఫ్యూజన్ అనమాట, గోధుమ రవ్వ ఉప్మా రవ్వ. సో ఇది ఉప్మా రవ్వ అనమాట. సో చిన్న ఉప్మా అన్నమాట, రైట్, మన భాషలో మాట్లాడాలంటే చిన్న రవ్వ, రైట్. 1 స్పూన్ ఆ 2 స్పూన్లు చిన్న రవ్వ వేసేసుకోండి. అది కొంచెం బాగా ఏగిన తర్వాత ఏగేంతసేపు తిప్పుతూనే ఉండండి, లేదు అంటే మాడిపోతుంది అనమాట. మాడిపోతే మళ్ళీ ఆ ఫ్లేవర్ బాగోదు, బేబీ తినలేదనమాట. సో అందుకోసం ఏంటంటే కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకోండి. కొంచెం లైక్ ఏంటి అంటే ఎక్కువ వాటర్ పోసుకోండి, ఒక 2 గ్లాసెస్ అట్లా. సో ఎందుకు అంటే కొంచెం ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి, మగ్గాలి కాబట్టి. సో ఇట్లా ఇంకొంచెం ఎక్కువ పోసుకోండి వాటర్, ఇట్లా తిప్పుతూ ఉండండి. సో ఫ్లేమ్లోనే పెట్టుకోండి స్టార్టింగ్లో అయితే గ్యాస్ వచ్చేసి. అండ్ కొంచెం వాటర్ పోసిన తర్వాత ఎక్కువ స్పీడ్లో పెట్టుకోండి, అప్పుడు బెటర్, ఈజీగా ఉడుకుతుంది, బాగుంటుంది. ఇందులో మీరు కొంచెం సరిపడా ఉప్పు అండ్ దాంతోపాటు మీకు కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. సో కొంచెం స్టార్టింగ్లో వేసుకోవచ్చు, లేదు కొంచెం కుకింగ్కి దగ్గరకు వచ్చినప్పుడైనా వేసుకోవచ్చు అనమాట టర్మరిక్ పౌడర్. సో నేను వచ్చేసి ఇప్పుడు వేసుకుంటాను అనమాట టర్మరిక్ పౌడర్ వచ్చేసి. క్యారెట్ కొంచెం వేసుకుంటారు కాబట్టి క్యారెట్ ఇది ఫ్లేవర్ అనేది చూడడానికి కొంచెం రెడ్డిష్ లాగా కనిపిస్తుంది. సో నేను క్యారెట్ వేసుకోలేదు కాబట్టి రెడ్డిష్ కనిపించదు అనమాట. సో రెడీ, కొంచెం చల్లగా అవ్వగానే గోరువెచ్చగా అవ్వగానే బేబీస్కి తినిపించచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ఈ టేస్ట్ కూడా బేబీస్కి నచ్చుతుంది చాలా బాగా. థ్యాంక్ యూ.